ఒకటే స్విచ్ మీద పంప్ కనెక్షన్, సింగ్ మోటార్ యొక్క కనెక్షన్ అయితే ఫ్యాన్ మోటార్ యొక్క స్విచ్ పోయింది కదా, అది మార్చేసి దాని కనెక్షన్లు అయితే మళ్ళీ సేమ్ అదే విధంగా స్విచ్ యొక్క కనెక్షన్ ఇచ్చాము. ఈ స్విచ్ చుట్టూ టేప్ అయితే ఈ విధంగా టైట్గా వేయడం జరిగింది. దీనివల్ల లూజ్ కనెక్షన్ అయితే ఉండదు, షోల్డింగ్ చేయని అవసరం లేదు. హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్వి ఎలక్ట్రిక్ తెలుగు. ఇది వచ్చేసి కూలర్ యొక్క స్విచ్ కనెక్షన్ కాడ ఫేస్ సప్లై అయితే కాలిపోవడం జరిగింది. స్విచ్ బోర్డ్ అనేది ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా మనం ముందుగానే చెక్ చేసుకోవడం జరిగింది. ఈ ఫేస్ ఫేర్ కూడా అతుకపోయింది. ఈ స్విచ్ నుంచి మనకు ఫేస్ సప్లై పక్కన స్విచ్కి అయితే సప్లై ఇచ్చుకుంటాం కదా, ఇది కూడా హీట్ అయిపోయి ఇక్కడ అతుకపోయింది. దీన్ని డిస్కనెక్ట్ చేసి దీని కనెక్షన్ తీసేసి మనం స్విచ్ అనేది చెక్ చేసుకుంటే స్విచ్ కాడ ఇక్కడ ఎల్ ఉంది కదా, ఇక్కడ పవర్ సప్లై అనేది పోవడం జరిగింది. మోటార్కు సప్లై లేదు, మోటార్ అయితే బాగానే ఉంది. నెక్స్ట్ ఇది వచ్చేసి సింగ్ మోటారు, పంప్ మోటార్ యొక్క కనెక్షన్ అయితే ఈ స్విచ్కు కనెక్షన్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి మన రెగ్యులర్ స్విచ్ అయితే కాదు, ఒక సైడ్ పంపు, ఒక సైడ్ సింగ్ యొక్క మోటార్ కనెక్షన్ ఉంటుంది, ఇంకో సైడ్ వచ్చేసి పవర్ సప్లై అయితే ఉండడం జరుగుతుంది. మన రెగ్యులర్ స్విచ్కును దీనికి వేరు ఉండడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఒకటే స్విచ్ మీద పంప్ కనెక్షను, సింగ్ మోటార్ యొక్క కనెక్షన్ అయితే ఇచ్చుకోవచ్చు. పాత కనెక్షన్లన్నీ కంప్లీట్గా రిమూవ్ చేసి మనం కొత్త కనెక్షన్ అయితే ఫిట్ చేసుకోవడం జరుగుతుంది. పాత వైరుకు మనకు మోటార్ అయితే లోపల టైట్గా ఉండడం జరిగింది. ఎక్స్ట్రా ఒక ఫీటు ముక్కలు అయితే మనం ఎక్స్ట్రా జాయింట్ అయితే ఈ విధంగా వేసుకొని స్విచ్ యొక్క కనెక్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అన్ని న్యూట్రల్స్ ఉన్నాయి కదా, పంప్ మోటార్ యొక్క న్యూట్రల్, సింగ్ మోటార్ యొక్క న్యూట్రల్, ఫ్యాన్ మోటార్ యొక్క న్యూట్రల్ అయితే టేప్ అయితే వేసుకొని మనం పక్కన పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ ఫ్యాన్ మోటార్ యొక్క స్విచ్ పోయింది కదా, అది మార్చేసి దాని కనెక్షన్లు అయితే మళ్ళీ సేమ్ అదే విధంగా స్విచ్ యొక్క కనెక్షన్ ఇచ్చాము. నెక్స్ట్ స్విచ్ కనెక్షన్ ఇచ్చినాక దీనికైతే టేప్ అయితే వేసుకోవడం జరిగింది. స్విచ్లకు స్లీవ్లు వేస్తే ఉండట్లేవు కాబట్టి టేప్ అయితే టైట్గా మన కేబుల్ చుట్టాం కదా, ఈ కేబుల్ కాడ ఈ స్విచ్ చుట్టూ టేప్ అయితే ఈ విధంగా టైట్గా వేయడం జరిగింది. దీనివల్ల లూజ్ కనెక్షన్ అయితే ఉండదు, షోల్డింగ్ చేయని అవసరం లేదు, జాయింట్ అయితే కరెక్ట్గా ఉండడం జరుగుతుంది. ఈ పక్కన స్విచ్ కూడా స్లీవ్లు అయితే తీసేసి ఈ విధంగా కనెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. కంప్లీట్గా ఈ విధంగా స్విచ్ యొక్క కనెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. స్విచ్ ఓన్లీ స్విచ్ల వరకు వీడియో కావాలంటే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది, అది కూడా ఒకసారి చెక్ చేయండి. కదా ఎక్స్ట్రా ఈ విధంగా కనెక్షన్ ఇచ్చుకొని టేప్ అయితే దీని కనెక్షన్స్ అయితే ఇచ్చుకొని మళ్ళీ బోర్డు అయితే మనం ఫిట్ చేసుకోవాలి. లోపల సైడ్ మనకు చూడండి జాయింట్ వేసుకున్నాక ఈ వైరు ఫస్ట్ అయితే అంత టైట్గా ఉంది. నెక్స్ట్ జాయింట్ అనేది వేసుకున్నాక ఈ విధంగా దీని పక్క నుంచి అయితే రావడం జరిగింది. నెక్స్ట్ దీనికి క్లాంప్ మోటార్ ఉంది కదా, దీని మీద వాటర్ పడకుండా క్యాప్ అయితే ఉంది. దీని బ్లేడ్లో అయితే ఐరన్ బ్లేడ్ అయితే రావడం జరిగింది. ఈ క్లాంప్ కూడా చాలా హెవీగా ఉంది. ఇది మోటార్ మధ్యలో మోటార్ ఫిట్టింగ్ ఉండడం వల్ల ఐరన్ బ్లేడ్ ఉంటుంది కదా, దీనివల్ల షేకింగ్ అయితే ఏం రాదు. మనకు కొన్ని మోటార్లకు వెనక సైడ్ క్లాంప్ ఫిట్టింగ్ ఉంటుంది కదా, దానివల్ల ఐరన్ బ్లేడ్ వేస్తే బాగా షేకింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వాటర్ పైపు లెంత్ అయితే తక్కువ ఉండడం వల్ల మనం ఎక్స్ట్రా లెంత్ అయితే కొంచెం పెంచి యాస్టిజ్గా మళ్ళీ అదేవిధంగా కూలర్ అయితే ఫిట్ చేయడం జరిగింది. ఫస్ట్ తడకని కింద ఈ విధంగా ఫిక్స్ చేసుకున్నాక పైన తడక అయితే లాక్ చేసుకోవాలి. ఈ విధంగా పైన పెట్టుకున్నాక వెనక సైడ్ 3 స్క్రూలు అయితే వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ కూలర్ అయితే మనం చెక్ చేసుకుంటే హెయిర్ త్రోయింగ్ అయితే చాలా బాగా వస్తుంది. దీని యొక్క స్విచ్ కనెక్షన్స్ పోతే దీని కనెక్షన్స్ అయితే మనం మార్చడం జరిగింది. లో స్పీడ్, హై స్పీడ్, మీడియం స్పీడ్, పక్కన స్వింగ్ మోటరు, వాటర్ యొక్క మోటరు యొక్క కనెక్షన్స్ కూడా ఒకటే స్విచ్ మీద 2 అయితే రన్నింగ్ అవడం జరుగుతుంది. ఇది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.